మగాడు ఎప్పుడైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా భార్యకి చెప్పాలి. ఒక శుభవార్త ఉంది అంటే తనంతట తాను ఫోన్ చేసి భార్యకి చెప్పాలి. చెప్పడమే కాదు, నువ్వు కారణం దీనికని చెప్పాలి. అంతేగాని ఎవరో ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ అయిపోయి అర్ధరాత్రి 11ంటికి ఇంటికి వెళ్ళాక తెలిసే ఉంటుందని చెప్పలా. ఇంతకంటే దరిద్రుడు లేడు ఇక్కడ. తెలిసే ఉంటుందని చెప్పలేదా? ఆడు చెప్తాడేమో, ఆడెవడా చెప్పడానికి, నువ్వు మొగుడైన తర్వాత. ఈ మాటలు కాదని మాట్లాడాల్సి. మేము బిజీగా ఉన్నా. ఏం బిజీ? భార్యతో మాట్లాడలేనంత బిజీయా? ఎంత బిజీగా ఉన్నా చేయాల్సిందేనండి. ముందే శుభవార్త మనం చెబుతాం. అలాగే కష్టం వచ్చిందమ్మా, లోకంలో ఎవరికి చెప్పకండి. భార్యలు కూడా అంతే, ఎవరికి చెప్పకండి. పుట్టింటికి కదమ్మా ఫోన్ చేయాల్సింది. భర్తతో అనుబంధం పెంచుకోండి దయచేసి. మొగుడా ఇంత కష్టం అవుతుందని చెప్పండి అమ్మా. కాపాడిన మొగాడు ఎవడో ఉండడమ్మా, రావణాసురుడు తప్ప. మగాడు అన్నవాడు కరుగుతాడు వెంటనే. అయ్యో నా భార్య నాకు చెప్పింది. సహజంగా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంటుంది, అత్తమానం ఏమిటో వచ్చి వాడు నా ఊళ్ళో